హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. 43,400 దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకునింది. లోయర్స్ నుంచి ట్రెండ్ వేస్తాం. ఆ ట్రెండ్లో బ్రేక్ చేయనంత వరకు కూడా నెగిటివ్ అయితే చూద్దాం. మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. మన ఏబీసీ ప్యాటర్న్ తర్వాత ట్రెండ్ లైన్ అయితే తీసుకుంటాం. ప్రతిరోజు వస్తాయి కాబట్టి అవే మన ఫారంలో. తర్వాత వచ్చేసి ఈరోజు ఒక 500 నుంచి 800 పాయింట్స్, అంటే మినిమం 500 ఉండొచ్చు. ఆ రేంజ్ని బ్రేక్ చేస్తే 800 వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే మనం చార్ట్లో అయితే ఆలోచిద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది. ఓపెనింగ్ అయితే లైట్గా గ్యాప్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఒక 50 పాయింట్స్, నిఫ్టీ ఒక 20 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడైతే చూడొచ్చు, ఇక్కడ మనం 5 మినిట్స్లో ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయితే చాలా మనకి, అది గ్రీన్ క్యాండిల్ అన్నా కానీ రెడ్ క్యాండిల్ అన్నా కానీ. బట్ అయితే ఇంకొద్ది విక్ చేసింది కాబట్టి ఈ విక్ పైన అయితే వేసుకోవాలి, ఇంకొద్ది క్లోజ్ కావాలి. బట్ ఇది తీసుకున్న ఓకే, డేలో అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. 1:1 అయితే రిస్క్ రివార్డ్ అయితే ఉంటుంది. ఓకే, ఏబీసీ ప్యాటర్న్ అయితే ఇక్కడే వచ్చింది. ఎవరైనా ఐడెంటిఫికేషన్ చేయలేకపోతే చాలా కష్టం. ఏ అనేది ఇది, ఈ రెడ్ క్యాండిల్ బి, ఇది సి. ఏబీసీ ప్యాటర్న్ అయితే 1:1 ఇస్తూ ఉంది. ఎప్పుడు కూడా మార్కెట్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 43,400 అయితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే తీసుకుంది. తర్వాత మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అయితే చూడవచ్చు, ఈ లెవెల్స్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకుంది కాబట్టి ఇది ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేయడం అయితే జరిగింది. 42,800 అయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడము. ఇది ఒక ట్రెండ్ అయితే, ఇంకా ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అయితే ఫుల్ కంటిన్యూ అయితే ఉంది. ట్రెండ్ అయితే చేంజ్ కాలేదు. ఇది లాంగ్ నుంచి వేసిన ట్రెండ్ లైన్, దాదాపు మనం ఒక 3 to 4 మంత్స్ నుంచి వేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్ అయితే ఒక రేంజ్లో అయితే ఫైట్ చేస్తుంది, ఒక ఫ్లాగ్ రూపంలో. చాలా చిన్నగా ఉంటుంది ఏబీసీ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్. చాలా మార్కెట్ 9:15 ఓపెన్ అయితే ఓపెన్ నుంచి ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేయాలి. నిఫ్టీ జీతం అయితే ఏబీసీ ప్యాటర్న్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే అయితే చూడవచ్చు. నిఫ్టీ అయితే 18,200 అయితే చాలాసార్లు మాట్లాడారు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఆగి అయితే చూడవచ్చు. ఎందుకంటే మార్కెట్ 18,200 సపోర్ట్ అయితే తీసుకుంది. మార్కెట్ అంటే మనకు స్ట్రాంగ్గా తీసుకుంది. మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఈ ట్రెండ్ లైన్ తర్వాత మార్కెట్ రీటెస్ట్మెంట్ అంటారు. రీటెస్ట్మెంట్కి మన ట్రెండ్ లైన్ అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా నెగిటివ్ అయితే చూడము, స్టిల్ పాజిటివ్ అయితే చూస్తాం. మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే రావాలి, చూద్దాం. ఇక్కడ ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ ఆగి మళ్ళీ రీట్రేస్మెంట్ ద్వారా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఇది మంచి మూవ్ అయితే అప్ సైడ్ చూడొచ్చు. 18,250 ఒక రెసిస్టెన్స్, 18,350 ఒక రెసిస్టెన్స్, 18,200 సపోర్ట్ లెవెల్, 18,100 ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, ఇండియా విక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియా విక్స్ ఏం జరుగుతున్నారు, ఇండియా వీక్స్లో అయితే మార్నింగ్ మంచి డీక్ అయితే ఇచ్చినట్లుంది. ఆప్షన్ సెల్లర్కి అయితే దిస్ ఈస్ ద పాజిటివ్. ఈరోజు 500 నుంచి 800 పాయింట్స్ అయితే ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్ రేంజ్, మినిమం 500 పాయింట్స్. మేము లైవ్ కొట్టలే కదా, ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసుకోలేదు, దానికి మార్కెట్ స్ట్రగుల్ అయితే చేస్తుంది. చూద్దాం ఆ పైన ఉన్న ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బయర్స్ అయితే నాకు తెలిసి స్ట్రాంగ్గానే ఉన్నారు. మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఏబీసీ ప్యాటర్న్గా వస్తుంది. ఈ లో బ్రేక్ చేయాలి, ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో అలా బ్రేక్ చేస్తే ఏబీసీ అవుతుంది.
నిఫ్టీ కూడా మనం ఈ ట్రెండ్ అనేది చాలా రోజుల నుంచి చేసాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ అండ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా అంత నెగిటివ్ అయితే చూడము. ఇక్కడైతే చూడవచ్చు దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ట్రెండ్ లైన్. టాప్ మనకి మార్చ్ 29 నుంచి వస్తూనే ఉంది. ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్ బ్రేక్ చేసిందంటే 18,350ని మంచి ట్రెండ్, సూపర్ ట్రెండ్ అయితే మనం ఐడెంటిఫై అయితే చేస్తాం. గుడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ అయితే ఒక రేంజ్లో హాల్ట్ చేస్తుంది. గత 5 to 10 డేస్ నుంచి మార్కెట్ అయితే ఒకే రేంజ్లో హాల్ట్ చేస్తుంది. ఈ రేంజ్ నుంచి బ్రేక్ జరిగిందంటే మంచి మూవ్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మార్కెట్ అయితే స్టిల్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ ఈ లో బ్రేక్ చేస్తే మళ్ళీ ఏబీసీ వస్తుంది. కెమెరా ఉంది. ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు 500 నుంచి 800 పాయింట్స్ అయితే ఉన్నాయి. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకే, మళ్ళీ లైవ్లోకి అయితే వచ్చాం. చూసారు కదా, 18,200 అయితే ఒక సపోర్ట్ లెవెల్, 18,300 ఒక రెసిస్టెన్స్, 18,350 ఒక రెసిస్టెన్స్. ఈ పైనుంచి ట్రెండ్ లైన్ వచ్చిన ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయాలి. ఇప్పుడైతే ఇంకా నిఫ్టీ అయితే ఏబీసీ ప్యాటర్న్ అయితే చేయలేదు. ఏబీసీ ప్యాటర్న్ కోసం వెయిట్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఏబీసీ అయితే చేసింది, బట్ ఇంకొక ఏబీసీ కూడా చేస్తుంది. ఈ లో బ్రేక్ అయితే 18,000 43,025 దగ్గరికి వస్తే ఏబీసీ మళ్ళీ వస్తుంది. ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది. బ్రేక్ అయి క్లోజ్ అయితే అన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత, అన్ని ప్యాటర్న్స్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్స్ అయితే బ్రేక్అవుట్స్ వస్తాయి. అది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంట్రీస్ అయితే తీసుకుంటారు. బ్రేక్ అయిన తర్వాత అన్ని ప్యాటర్న్స్ అయితే కనపడతాయి. ఇక్కడైతే చూడవచ్చు మళ్ళీ ఏబీసీ ప్యాటర్న్ అయితే చేసింది. ఇంకొద్ది కిందికి అయితే రావాలి. ఇంకో 5 పాయింట్స్, అయితే కిందకి వస్తే ఏబీసీ అవుతుంది. ఇది అనేది అన్నిటికన్నాలో ఇది బి క్యాండిల్. ఈ కొద్ది కిందకి రావాలి ఒక 10 పాయింట్స్. రామ్మ బుజ్జి కిందకి రామ్మ. ఇది కూడా ఏబీసీ, ఆల్రెడీ ఏబీసీ చెప్పా. ఐడెంటిఫికేషన్ చాలా పాజిటివ్గా ఉండాలి. మీరు 9:50 నుంచి అబ్జర్వేషన్ అయితే చేయాలి. సపోర్ట్ దగ్గరికి వస్తే ఏబీసీ చూడాలి, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే ఏబీసీ సెల్లింగ్ చూడాలి. ప్రతిరోజు చేసేటట్లుంటే 1:1 తీసుకుంటే చాలు. లేదు చాలా 4-5 రోజులకి ఒకసారి మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మంచి బ్రేక్అవుట్స్ తీసుకుంటుంటే ట్రైలింగ్ స్టాప్ వస్తే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సి అయితే చేస్తూ ఉంది. రమ్మ ఇంకొద్దిగా రమ్మ. ఇది కూడా ఏబీసీ, ఇది కూడా ఏబీసీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలామంది ఇలాంటి ఐడెంటిఫికేషన్ అయితే చాలా తక్కువగా ఐడెంటిఫై చేస్తారు. మనం ఎంత ఫాస్ట్, మనం థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. మనం వెయిట్ చేస్తుండాలి. ప్రతి క్యాండిల్ పడితే ఈ క్యాండిల్ పడితే ఇది ఏ అనుకోవాలి, నెక్స్ట్ క్యాండిల్ పడితే ఇది బి అనుకోవాలి, మళ్ళీ దాన్ని లోన్ బ్రేక్ చేస్తే సి అనుకోవాలి. ఆ థింకింగ్ అనేది మనలో రావాలి. అది ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. ట్రెండ్ అయినా కూడా ఈ వీక్ నుంచి ఈ వీక్కి వేసాం, నెక్స్ట్ మళ్ళీ ఈ వీక్, ఒక వీక్ నుంచి ఇంకో వీక్ వేసాం కూడా ట్రెండ్ లైన్. తర్వాత ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ కాలేదు కాబట్టి అడ్జస్ట్ చేయాలి, ఇక్కడికి అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ క్లోజ్ అయితే ట్రెండ్ లైన్ క్లోజ్ అవుతుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇంకొక 5 పాయింట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే టచ్ చేసింది. ఓకే, మళ్ళీ ఆల్మోస్ట్ అయితే ఏబీసీ ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయితే చేసింది. ఏ అనేది తీసుకోండి, ఇది బి తీసుకోండి, ఇది సి తీసుకోండి. హై బ్రేక్ అయితే ఏబీసీ బై. ఆల్రెడీ ఎంట్రీ పడింది, బట్ ఇంకా మీరు రిస్క్ తీసుకుంటే అంటే ఇది కూడా ఏబీసీ అవుతుంది. స్టాప్ లాస్ ఉంది కదా, తెలుసు కదా. స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, టార్గెట్ అన్న ఇవ్వచ్చు, స్టాప్ లాస్ అన్న ఇవ్వచ్చు.
ఇంకేం మళ్ళీ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే ఏబీసీ చేసింది. మళ్ళీ హై బ్రేక్ చేస్తుందా లేదని చూడాలి. హై బ్రేక్ చేస్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, మళ్ళీ లైవ్లోకి అయితే వచ్చేద్దామా. డైలీ ప్లాన్స్ అయితే వచ్చిందిలే అబ్బా. ఆప్షన్ సెల్లింగ్ జనవరి 500 నుంచి 600 పాయింట్స్ ఉంది. 400 to 600 పాయింట్స్ ఫ్రైడే చెప్తున్నా. 500 నుంచి 700 పాయింట్స్ ఏప్రిల్. 400 to 600 పాయింట్స్ ఓవరాల్గా ఒక 500 పాయింట్స్ అనుకోండి. డైలీ పాయింట్స్ కూడా సేమ్ అంతే. ఇంకా ఫ్రైడే వచ్చేసి 500 నుంచి 700 పాయింట్స్ ఓవరాల్గా ఒక 500 పాయింట్స్ మినిమం. ఓకే, మళ్ళీ ఏబీసీ అయితే చేసింది. ఈ హై బ్రేక్ అయ్యాన్ని ఏబీసీ ప్యాటర్న్ అయితే ఎంట్రీ అయితే పడుతుంది. ఒక 70 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది. ఒక 70 పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. 1:1 పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు లైవ్ లెక్క అయితే వచ్చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయనంత వరకు కూడా నెగిటివ్ అయితే చూడము. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఆ ట్రెండ్ లైన్ నియర్ బై అయితే లేదు. ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇక్కడైతే వేసాక ఈ కింద నుంచి ఆల్మోస్ట్ అయితే మనం 30 మినిట్స్లో అయితే వేసాం. ఈ ట్రెండ్ లైన్ అనేది ఆల్మోస్ట్ నియర్ బై కూడా లేదు కాబట్టి ఈ ట్రెండ్ లైన్కి ఇంకా మార్కెట్ అయితే చాలా టైం పడుతుంది. ఇంకొక 200 పాయింట్ల కిందకు వస్తే మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఇంకా మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడైతే లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ అయితే ఎక్స్పైర్ అయితే నిన్న కావడం అయితే జరిగింది. ఈరోజు ప్రీమియమ్స్ అయితే హై ఉంటాయి కాబట్టి మార్కెట్ అంత వాలటాలిటీ అయితే ఎక్కువ ఉండదు. నార్మల్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసాం. జై హింద్, జై భారత్.